కూర్చొని ఏదో పెద్ద మనుషులు మాట్లాడుకుందని మేము చేయగలిగింది ఏం లేదు. ఆ వార్తలు అలా వాళ్ళ ద్వారా జరిగిందంటూ విన్నాను నేను. ఈ కుంభకోణం జరుగుతూ ఉంది, ఇది ఎట్లా జరుగుతుందంటే, నాకు ఈ కుంభకోణం ఇంత ధైర్యంగా చేయటానికి కారణం ఏంటంటే అండి, బహుశా భారతదేశం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదండి ఇంత ధైర్యంగా. ఇంత ధైర్యంగా చేయటానికి ఢిల్లీలో 2 అధికారుల సహకారం కూడా ఉందని నేను విన్నానండి. ఓకే, లేకపోతే వీళ్ళు చేయలేరు. ఇంత మనీ రన్ చేయలేరు, ఇంతమంది దోపిడీ చేయలేరు. ఇంత మనీ వాళ్ళకు కొంత పేమెంట్స్ అందినాయి దీంట్లో. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడని నాకు వినికిడి, ఆ సర్కిల్ ద్వారా వినికిడి అనమాట. అంటే రజత్ భార్గవ అని కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి కదా సార్. రజత్ భార్గవ్ ఇక్కడే కదండి. ఇతను రజత్ భార్గవ్ ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఓపెన్ అండి అతను. ఆ రజత్ భార్గవ్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా అతను మనీ ఇవ్వండి ఏం చేయడు, అది అందరికి తెలిసిన విషయం. అది ఆ ముఖ్యమంత్రిని పట్టుకుంటాడు, ముఖ్యమంత్రికి ఓటాలు ఇస్తాడు. ఎక్కడున్నా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా అతను దాంట్లో కాంప్రమైజే లేదు. జగన్ గారు కదా ఎవరున్నా అతను ఓటాలు అతనికి అందాల్సిందే, అది అందరికి తెలిసిన విషయం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫీసర్లను పట్టుకుంటారు వాళ్ళ, ఇది స్టేట్, నేను అనేది ఇతను కాక ఉన్నారని. ఓకే, ఒక అడ్మినిస్ట్రేషన్ నడిపే అతను ఢిల్లీలో, ఒక పోలీసింగ్ చూసే అతను వాళ్ళిద్దరికి పేమెంట్లు దీంట్లో చాలా మేజర్ షేర్. అందుకని వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడలేదు. లేకపోతే ఢిల్లీ రావాలి కదండి ఇంత కుంభకోణం జరిగితే. ఢిల్లీకి క్రేజీ వాళ్ళు ఎందుకు పట్టుకున్నారండి 200 కోట్లకి? తెలంగాణలో కవిత గారిని ఎందుకు పట్టుకున్నారండి 100 కోట్లే? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నీ సావరిన్ పవర్ నీకున్న నీ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయండి? ఇంత డబ్బు ఎలా, ఇంత వ్యాపారం ఎలా జరుగుతుంది? ఏ ట్రాన్స్పరెన్సీ ప్రకారం జరిగిందండి? ఏ చట్ట ప్రకారం జరిగిందండి? ఏ రాజ్యాంగం ప్రకారం జరిగిందండి? మీరేం జోక్యం చేసుకోరా? గుడ్లు అప్పకి చూస్తారా? మీరు మేసారా లేదా? దీంట్లో మీకు వాటాలు అందినా లేదా చెప్పండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, నేను ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నాను. ఈ డబ్బు ఢిల్లీలో ఆ 2 అధికారులు మేనేజ్మెంట్ చేసేవాళ్ళు తిన్నారు. అందుకనే కేంద్ర ఏజెన్సీలు కదలటలేదు. ఇది నా ఆరోపణ కాదు, దిస్ ఈజ్ పక్కా ఇన్ఫర్మేషన్. పేర్లు చెప్పమంటే కూడా ఆ ఏజెన్సీలు వస్తే నేను చెప్తాను పేర్లు, ఆ మనుషుల పేర్లు కూడా. ఓకే, మీ దగ్గరికి ఎంక్వైరీకి వస్తే, మీ దగ్గరికి దీనికి సంబంధించి సమాచారం కోసం వస్తే మీరు క్లియర్గా చెప్తారు ఎవరెవరు ఏంటి ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు. నాకు తెలిసిన ఆ ఢిల్లీలో ఎవరు ఉన్నారని నేను చెప్తాను, ఆ ఢిల్లీ వాళ్ళు ఎవరో. ఓకే, రైట్. అంకమరావు గారు నమస్తే. నమస్తే. ఢిల్లీ ఆ నెట్వర్క్, ఆ మనీ ఎట్లా? రైట్. అంకమరావు గారు చూస్తూ ఉన్నారు, కోటరీ అని చెప్పి మరో కథతో విజయసాయిరెడ్డి ముందుకు వచ్చారు. అట్లాగే లిక్కర్ స్కామ్ మనం చూసాం. రాష్ట్రంలో ఏదో మద్యపాన నిషేధం అని చెప్పారు, కానీ 18,000 కోట్లు ఇప్పటి వరకు ప్రాథమికంగా దోచేసిన పరిస్థితులు. సో అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు మాణిక్య వరప్రసాద్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఢిల్లీ కేంద్రంగా కూడా 2 ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో, ఖచ్చితంగా ఏజెన్సీస్ వస్తే నేను కూడా ఆ సమాచారం ఇస్తాను అని చెప్తున్నారు ఆయన కూడా. అవును, ఇక్కడ పవన్ ముందుగా నీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యజమాన్యానికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. నమస్తే. ఇక్కడ ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెబుతాను పవన్ గారు. నాకు సంబంధించినంత వరకు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. వారు ఒక మాట వారి నోట్లోంచి వచ్చి